ఎన్నికలు అన్నంతనే ఎవరి అంచనాలు వారివి. బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులే కాదు, పోటీ చేసే వారిలో చాలా మంది తామే విజయం సాధిస్తామని, అందుకు అనువుగా ఉండే అంశాల్ని బలంగా ప్రస్తావిస్తుంటారు. తాజాగా ఏపీలో జరిగిన 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళలోనూ ఈ తరహా అంచనాలు సాగాయి. 2 ప్రధాన పార్టీలు ఈ 2 ఉప ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ అధికార పక్షానికి ఉండే అడ్వాంటేజ్ ఏమిటన్న విషయం ఈ ఎన్నికలు మరోసారి నిరూపించాయి. పార్టీ నేతలు క్యాడర్ కష్టపడి పనిచేస్తే సరిపోదు. ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీకి మించిన కసి ఉండాలి. అది పార్టీ అధినేత మొదలు కార్యకర్త వరకు. దీనికి చక్కటి ఉదాహరణగా 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలుగా చెప్పాలి. వైఎస్ జగన్ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ మొత్తం ఒకే తాటి మీద నడవడం ఒకెత్తైతే, ప్రతి కార్యకర్త, పార్టీ అభిమాని ఒక నేతలా మారి తన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయడమే కాదు, గెలుపు తప్పించి మరే అంశాన్ని పట్టుకున్న పరిస్థితి లేదు. విజయానికి అవసరమైన ఏ పనైనా చేసేందుకు వెనకాడలేదు. ఇలాంటి తీరు ఎన్నికల్లో గెలుపుకు కీలకంగా మారుతుంది. తాజాగా జరిగిన 2 జెడ్పీ ఉప ఎన్నికల్లో వైసీపీకి కంచుకోట లాంటి ఉమ్మడి కడప జిల్లాలో ఘోర పరాభవం ఎదుర్కోవడానికి కారణం అధికార పార్టీ అనూహ్యమైన రీతిలో రియాక్ట్ అయితే, ప్రతిపక్ష వైసీపీ తన ఉనికిని, బలాన్ని కాపాడుకోవడానికే మొగ్గు చూపింది. అంటే అధికార పార్టీ విజయం మనదే, ఏం చేసైనా సరే పసుపు జెండాను విజయకేతనంగా మార్చాలన్నదే లక్ష్యంగా వ్యవహరిస్తే, వైసీపీ మాత్రం గెలుపుకు నిలుపుకునే ప్రయత్నం చేసింది. ఇందుకోసం డబ్బుల పంపకాల మీద ఎక్కువగా ఆధారపడినట్లు చెప్తున్నారు. అదే సమయంలో అధికార టీడీపీ విషయానికొస్తే, జగన్ పార్టీకి ఏమాత్రం తీసుకోని రీతిలో ఖర్చు చేయడం, పంకాలు చేస్తూనే ఆ స్థానాల్లో కొన్నేళ్లుగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపని సెక్షన్లను ఓటు వేసేలా చేయడం కీలకంగా మారింది. ఉదాహరణకు పులివెందుల జెడ్పీ ఉప ఎన్నికను తీసుకుంటే, ఈ జెడ్పీటీసీ పరిధిలో మొత్తం 10,601 ఓట్లున్నాయి. అందులో రాగిమానుపల్లె, అచ్చవెల్లి, ఎర్రవెల్లి, ఈ కొత్తపల్లె, కనంపల్లె పంచాయతీలున్నాయి. ఈ గ్రామాలు అన్నిట్లోనూ వైఎస్ ఫ్యామిలీకి గట్టి అభిమానులున్నారు. వారంతా కరడుగట్టిన వైఎస్ అభిమానులకు బలమైన మద్దతుదారులు. వీరు వైఎస్ కుటుంబం మినహా మరెవరిని ఆదరించేందుకు సిద్ధంగా ఉండరు. అందుకే వీరి దెబ్బకు ఇతర పార్టీలన్నీ అభిమానించే వారంతా ఓటు ముఖం చూడడం తర్వాత ఎన్నికల వేళ బయటకు వెళ్లేందుకు ఇష్టపడరు. తాజాగా జరిగింది ఏంటంటే, మారిన రాజకీయ వాతావరణ పరిస్థితులతో వైఎస్ అభిమానులు పోలింగ్కు దూరం కాగా, అదే సమయంలో కొన్నేళ్లుగా ఓటు వేయని టీడీపీ మద్దతుదారులు ఓటు వేయడం పులివెందుల జెడ్పీటీ స్థానాన్ని పసుపు దళం సొంతం చేసుకోవడంలో కీలకంగా మారిందని చెప్పాలి. దీంతో పాటు టీడీపీ నేత బీటెక్ రవి అనుసరించిన వ్యూహం బాగా పనిచేసింది. వైసీపీలో గుర్తింపు కోసం తహతలాడుతున్న వారిని టీడీపీలోకి తీసుకురావడం, ఉప ఎన్నికల్లో సత్తా చాటితే వారి బలం పార్టీ అధినేతకు తెలుస్తుందని, వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్న హామీ కూడా బాగానే వర్కౌట్ అయిందని చెప్తున్నారు. పోలింగ్కు ముందే టీడీపీ గెలుపు ఖాయమైంది. కారణం, కీలకమైన పోలింగ్ వేళ వైసీపీ నేతలు, క్యాడర్ కనిపించకుండా పోవడమే. అధికారం చేతిలో లేని వేళ వచ్చిన ఎన్నికతో పాటు పార్టీ కీలక నేతలు పెద్దగా చొరవ తీసుకోకపోవడం, క్యాడర్ సైతం సైలెంట్ అయింది. వైఎస్ మీద అభిమానం ఉన్నప్పటికీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎలాంటి గుర్తింపు లభించలేదన్న గుర్రు కొందరిలో ఉంది. అది కూడా వైసీపీ ఓటమికి ఒక కారణంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇలా ఎన్నో అంశాలు పులివెందులలో వైసీపీ ఓటమికి కారణమైందని చెప్తున్నారు.